కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామంలో పొలంబడి 13వ వారంలో రైతులతో అగ్రికల్చర్ అధికారి ప్రశాంతి ప్రత్యేక చర్చ నిర్వహించారు. పంట కోత సమయంలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంటలపై చేస్తున్న ప్రయోగాలు, దిగుబడి పెంపుకు అనుసరించాల్సిన పద్ధతులు వివరించారు. పంట పొలాలకు బలం ఇచ్చే సహజ కషాయాల తయారీ, వాటిని వాడడంలో జాగ్రత్తలు కూడా తెలియజేశారు. రైతు దూలిపూడి వెంకటరమణ, సర్పంచ్ సత్తికొండ, ఉంగరాల బూరిబాబు సహా పలు ప్రాంతాల రైతులు, మహిళా రైతులు పాల్గొన్నారు. సీసీ ఎక్స్పెరిమెంట్ అయితే మన పొలంబడి ఫీల్డ్ లో చేయటం జరిగింది. దానికి సంబంధించి రావటం జరిగింది. సుమారు 31.5 బస్తాలు అయితే రావటం జరుగుతుందండి. అదే విధంగా మన పొలంబడి రైతు సోదరులందరికీ కూడా ఈరోజు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ మెజర్స్ ఇన్ ప్యాడీ కూడా చెప్పడం జరిగిందండి. అంటే మన కోత కోసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది రైతులందరికీ వివరించి చెప్పడం జరిగింది. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం పంచాయతీలో ఈరోజు 13వ వారం పొలంబడి కార్యక్రమం జరుగుతుంది. మల్లవరం పంచాయతీలో ఎంపిక చేసినటువంటి 30 మంది రైతులకి ఈ 13 వారాల పాటు అవగాహన కార్యక్రమం యువ మేడం ప్రశాంత్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సహకరిస్తున్న విఎస్ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ పొలంబడిలో నేర్చుకున్న రైతులందరూ కూడా రేపు వచ్చే చాలా పండించన్నా కొంచెం స్వతహాగా ఏవైతే ఇక్కడ పొలం పెట్టుబడి విధానంలో పెట్టుబడులు తగ్గించుకోవాలి, ఆరోగ్యకరమైన పంటలు ఎలా పండించాలి ఇవన్నీ చెప్పడం జరిగింది. కాబట్టి దాని మీద ఒక అవగాహన ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ముందు వాళ్ళ పొలాల్లో యొక్క ప్రయోగాలు చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా రైతులందరికీ మేలు చేకూర్చాలి, రసాయనాలు తగ్గించాలి, కషాయాల యొక్క ఉపయోగాలు పెంచాలని ఒక పరిగెట్టుకుపోవడం. ఇక్కడ క్లాస్లో కూర్చున్నాం బాగుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు పొలం ఏం చేస్తుంది అవునా? మరి ఆ క్లాస్ కి మీరు ముందుకు వెళ్ళాలి కదా. ఏ క్లాస్ ఏం చెప్తున్నాను రీక్యాప్ చెప్తున్నాను. హరే కృష్ణ హరే భగవాన్.